సో ఈ ప్రాబ్లంలో చూడండి A:D అడిగిండు. సో ఇంతకుముందు మనకి A:B, B:C ఇచ్చినప్పుడు B వాల్యూ కనుక్కోవడం, ఇక్కడ C కూడా 2 సార్లు రిపీట్ అయింది, B కూడా 2 సార్లు రిపీట్ అయింది. అలాంటప్పుడు A:B, B:C, C:D తీసుకోవాలి. ఇప్పుడు చూడండి A వాల్యూ అంటే A ఇంటూ B ఇంటూ C, A ఇంటూ B ఇంటూ C ఏమొచ్చింది నాన్న? A వాల్యూ. నెక్స్ట్ B ఇంటూ B ఇంటూ C ఏంటిది నాన్న? B ఇంటూ B ఇంటూ C. నీకు ఏం వాల్యూ అది? B వాల్యూ. ఇప్పుడు C వాల్యూ కావాలంటే B ఇంటూ C ఇంటూ C, B ఇంటూ C ఇంటూ C. ఇప్పుడు ఏమొచ్చింది? C వాల్యూ. నెక్స్ట్ B ఇంటూ C ఇంటూ D, B ఇంటూ C ఇంటూ D వచ్చేసి నీకు D వాల్యూ వచ్చింది. సో అదేవిధంగా వారు ఇచ్చినటువంటి నెంబర్స్ తీసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు చూడండి A:B ఏమి ఇచ్చిండు? 8:15. నెక్స్ట్ B:C అని అంటే 5:8. C:D అని అంటే C వాల్యూ 8 ఇచ్చిండు ఇక్కడ కదా, 4:5. 8 5 జా 40, 45 జా 44 జా 160. వెరీ గుడ్. 15 5 జా 75, 75 4 జా 300. వెరీ గుడ్. సో నెక్స్ట్ 15 8 జా 120, 124 జా 480. నెక్స్ట్ 15 8 జా 125 జా 600. సో వారు అడిగింది A:D కాబట్టి A వాల్యూ ఏముంది? 160, D వాల్యూ ఏముంది? 600. 0కు 0 కట్టు, 2 8 జా 2 3 జా 2 4 జా 2 1 జా 2 5 జా. సో 4:15 కటింగ్ కాదు కదా. సో A:D వాల్యూ వచ్చేసి 4:15. ఈ విధంగా చేసుకోవాలి.